గడిచిన ఏడాది కాలంలో కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఒక్క అభివృద్ధి పని కూడా జరగలేదని పవన్ కళ్యాణ్ గెలిపిస్తే అభివృద్ధి జరుగుతుంది అని ఆశపడ్డ నియోజకవర్గ ప్రజలందరూ చాలా అసంతృప్తితో ఉన్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు తాటిపక్క మధు విమర్శించారు. పిఠాపురంలో జరిగిన నియోజకవర్గ మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నియోజకవర్గ కార్యదర్శి కేశవరపు అప్పలరాజు అధ్యక్షతన జరిగిన మహాసభలో పార్టీ జెండాను మధు ఆవిష్కరించారు. సిపిఐ మృత వీరులకు మౌనం పాటించి నివాళి అర్పించారు. అనంతరం సభలో నాయకులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి సాక రామకృష్ణ, కాకినాడ జిల్లా కార్యదర్శి కె బోడకొండ, పి సత్యనారాయణ, ఏ భవానీ, అరుణ, రెడ్డి, గోవిందు, ఎలెనన్ తదితరులు పాల్గొన్నారు. మహాసభల కాలం ప్రారంభమైంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఈ రాష్ట్రాల్లో మహాసభలు జరుగుతున్నాయి. కాకినాడ జిల్లాలో కూడా ఇప్పటికే సామర్లకోటతో పాటుగా అనేక శాఖ మహాసభలు పుట్టాయి. ఈరోజు పిఠాపురంలో నియోజకవర్గ మహాసభ జరుగుతుంది. ఈ మహాసభలో గత 3 సంవత్సరాలు చేసిన కార్యక్రమాన్ని, భవిష్యత్తు కార్యక్రమాన్ని చర్చించి తీర్మానం చేయబోతుంది. ప్రధానంగా ఈ నియోజకవర్గ సమస్య ఇళ్ల స్థల సమస్య ఉంది. ఈ నెక్స్ట్ ఈ నియోజకవర్గం డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు, నేను ఒకటే అడుగుతున్నాను, ఆయన మిమ్మల్ని నమ్మి జనాలు ఓట్లేశారు. ఈ పిఠాపురం నియోజకవర్గంలో రోడ్లని పోడ్చడం, ఆవుల దాన్ని తయారు చేయడం తప్ప ఒక్క అభివృద్ధి చేశారా? ఈ పిఠాపురం ప్రజలకు ఉపయోగపడే పని పవన్ కళ్యాణ్ చేయలేదని మేము భావిస్తున్నాం. ఎందుకంటే నిజంగా ఆయన చేయాలంటే పిఠాపురం పట్టణంలో ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలు, అదువులైన పేదలందరికీ 2 సెంట్లు చెప్పిన ఇళ్ల స్థలాలు ఇవ్వండి. మీరు చెప్పింది రూరల్ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇవ్వండి. భూమి లేదా ఉంది. కొత్తపల్లి మండలంలో భూమి ఉంది, పిఠాపురం మండలంలో భూమి ఉంది. ఇళ్ల స్థలాలు ఇస్తేనే మీరు నిజంగా మీరు బాగుంటుందని మేము కోరుతున్నాం. ఎందుకంటే అదే నిజమైన అభివృద్ధి అని తెలియదు. ఇంకా రెండవది, రాష్ట్ర గవర్నమెంట్ 10 గంటలు చేయాలని నిర్ణయించింది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. 8 గంటల పని విధానాన్ని దాన్ని పోరాడి సాధించుకుంది. దీన్ని 10 గంటలు చేయడం కరెక్ట్ కాదు. దీని వెంటనే ఆపాలనుకుంటుంది. అదేవిధంగా జూలై 9 కార్మిక లేబర్ కోడ్ రద్దుకై కార్మిక హక్కుల కోసం, సమస్యల ఉద్యమాల కోసం చట్టాలు ఉండాలని ఉద్దేశంతో జూలై 9న ఏదైతే సార్వత్రిక సమ్మె ఉందో ఆ సమ్మెను అన్ని వర్గాల వారు జయప్రదం చేయాలని కోరుతున్నాం. అలాగే విశాఖ ఉక్కుని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు, చంద్రబాబు, లోకేష్ మీరందరూ కూడా విశాఖ స్టీల్ ప్రదర్శితం చేయాలి. ఇప్పటికి సంవత్సరం అవుతున్నా, ఇప్పటికే వారు ఉద్యమాలు దేశంలో చేస్తున్నా మీరు ఒక్కసారి కూడా పోలేదు. మీరు నిజంగా కార్మికుల పట్ల చిత్తశుద్ధిగా ఉంటే విశాఖ స్టీల్ ఇప్పుడు ప్రైవేటీకరణ ఆపండి, దాని సొంత గనులు కేటాయించమని కోరుతున్నాం. అదేవిధంగా తల్లికి వందనం, చాలా మందికి తల్లి వందనం పడలేదు. మున్సిపల్ ఆఫీస్ కార్మికులు పడలేదు, చిన్న చిన్న ఉద్యోగులు పడలేదు. ఏదైనా ఎట్టి పరిస్థితుల్లో కూడా తల్లి వందనం అనేది అర్హులైన అందరికీ తల్లి వందనం పడాలని కోరుతున్నాం. లేకుంటే మాత్రమే ఉద్యమం చేస్తున్నాం. కాబట్టి ఈ పిఠాపురం ఎదురులో ఉన్న ప్రధానమంత్రి కూడా మా కార్యక్రమాలను జయప్రదం చేయాలని కోరుతున్నారు. తాటిపాక మధు, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు. ఈ ప్రెస్ మీట్ లో కాకినాడ జిల్లా కార్యదర్శి కామిరెడ్డి బోడకొండ, జిల్లా కార్యవర్గ సభ్యులు సత్యనారాయణ, అలాగే పిఠాపురం పట్టణ కార్యదర్శి సాక రామకృష్ణ, నియోజకవర్గ కార్యదర్శి కేశవరపు అప్పలరాజు, మహిళా సమైక్య జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ భవానీ పాల్గొన్నారని తెలియజేస్తారు.